మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను దినాన్న మనము 3వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాము ఆదికాండము. ఇవాళ ఆదికాండము 4వ అధ్యాయం స్టార్ట్ చేసుకున్నాము. 1 నుంచి 7 వచనాలు చూసుకుందాము. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనుని కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో నీ కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. చూశారు కదండి లేఖనాలు. మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఈ యొక్క లేఖనాల ద్వారా ప్రభు మనందరికీ జ్ఞానం దయచేయునుగాక. ఆమేన్. నేను బైబిల్ గ్రంథము స్టార్ట్ చేశాను కదండి. ఎవరైనా బైబిల్ గ్రంథము అంటే కొత్తగా చూసేవారైతే కనుక ఫస్ట్ నుంచి నేను వీడియో పెట్టానండి. ఆదికాండం 1 నుంచి ఇప్పుడు 4వ అధ్యాయం చదువుకుంటున్నాము. నన్ను ఫాలో అయితే కనుక మీకు వీడియోస్ అనేది ఫాలో అవుతే కనుక మీకు బైబిల్ గ్రంథం మొత్తం అనేది వీడియోస్లో వచ్చేస్తుందండి. ఒకవేళ బైబిల్ తీసి చదువుకోలేని వాళ్ళు కనుక నా వీడియోస్ చూస్తే మీరు చక్కగా వినొచ్చు అనమాట. ప్రతి లేఖనము చాలా క్లియర్ కట్గా నేను చదివి వినిపిస్తున్నాను. మీ అందరూ నా వీడియోస్ని ఆదరిస్తున్నందుకే థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసిన వారందరూ, అలాగే కొత్తగా ఎవరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోమని మనవండి. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.